వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను రాజ్ కుమార్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే మాదిగ కులస్తులకు అన్ని విధాలు ఆదుకుంటాం. మాదిగ ఆత్మగౌరవ సభలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. పాలమూరు పట్టణంలోని అభివృద్ధి చూసి టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్. మహబూబ్ నగర్ జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో భీమా నది తీరంలో పుష్కరాలను ప్రారంభించిన దేవాదాయ ఉన్నత అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ విద్యుత్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆట ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బతుకమ్మ అంటే తెలిసేది కాదని, తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ గురించి పూర్తిగా తెలిసి సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. తెలంగాణలో సంస్కృతికి ఈ పండుగ జరుపుకుంటామని పేర్కొన్నారు. నేను ఏడీ ఆపరేషన్ రాజాపూర్గా పనిచేస్తున్నాను. ఈ బతుకమ్మ ఉత్సవాలు అనేది ఎందుకు జరుపుకుంటారంటే ప్రతి ఒక్క మహిళ ఆ గౌరమ్మను పెట్టి పూజ చేసి, అంటే మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో నిండుగా కలకలలాడాలనేసి జరుపుకోవడానికి చాటి చెప్పే దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగానే మా విద్యుత్ సంస్థ తరపున కూడా ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలను చాలా ఆనంద ఉత్సాహాలు నిర్ణయించడం జరిగింది. సో అందులో భాగంగానే అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసి ఆనంద ఉత్సాహాలతో ఈ పండుగ వాతావరణాన్ని సృష్టించుకొని ఈ పండుగని ఇంకా ఘనంగా జరుపుకోవాలని ముందు కూడా అన్ని సౌకర్యాలతో జరుపుకొని మన యొక్క సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎంవీఎస్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ వారం రోజుల పాటు బతుకమ్మల సంబరాలు జరుపుకుంటున్నామని, విద్యార్థులంతా కలిసి రంగురంగుల బతుకమ్మలను తయారు చేసి ఒక దగ్గరకు చేర్చి బతుకమ్మ ఆడడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఆనందంగా అందరం చాలా పార్టిసిపేట్ అయ్యి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్ని, కాలేజ్ కోఆర్డినేటర్ని చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలని మేము కోరుకుంటున్నాం. పేరు శ్రావణి. నేను BA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను MVS కాలేజ్లో. కంగ్రాట్స్ చెప్పాలి. అందరూ బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఈ కాలేజ్లో. అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ డాక్టర్ M విజయ్ కుమార్, ప్రిన్సిపల్ MVS ప్రభుత్వ డిగ్రీ మరియు PG కళాశాల మహబూబ్ నగర్లో ID కళాశాల అనేటువంటి ఈ కళాశాలలో దాదాపు 4000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1000 మందికి పైగా అమ్మాయిలు ఈ కళాశాలలో వాళ్ళ డిగ్రీ చదువును కొనసాగిస్తున్నారు. తెలంగాణలో ప్రత్యేకత ఉన్నటువంటి తెలంగాణ పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ సంబరాలను తెలంగాణ ఆవిర్భవించిన రోజు నుంచి మేము ఈ కళాశాలలో నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరము ప్రత్యేకంగా మన యొక్క అంటే ప్రకృతిపై మనకు ఉన్నటువంటి దక్షతను లేదా ప్రకృతి యొక్క పరిరక్షణకు మనము చాటుకున్నటువంటి నిబద్ధతను తెలపడానికి ఈ బతుకమ్మ సంబరాలు అనేవి దోహదపడతాయి. అలాంటివి ఈ విద్యార్థి దశలోనే ప్రకృతికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని అందించడం కోసం కూడా ఈ పండగ దోహదపడుతుందనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి రాధా గారు ఇక్కడికి విచ్చేసి విద్యార్థులతో పాటుగా తను కూడా ఈ వివిధ నృత్యాలలో పాల్గొనడం జరిగింది. అలాగే లయన్స్ క్లబ్ వారు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ శాఖ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమము విజయవంతమైనట్టుగానే మేము భావిస్తున్నాం. శనివారం జరగబోయే ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు జిల్లాల నుంచి ముదిరాజ్ ముద్దుబిడ్డ తరలి రావాలని ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు పెద్ద విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని విజయ గార్డెన్ ముదిరాజుల మహాసభకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ వస్తున్నారని, ఎన్నికల సందర్భంగా మనమంతా కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. భారీగా ముదిరాజ్ సోదరులు హాజరు కావాలని ఆయన అన్నారు. రేపు తెలంగాణ ముదిరాజ్ మహాసభకి వెళ్ళి రేపు విజన్ గార్డెన్లో మరి ముదిరాజులమంతా ఏకతాటిపైన ఉండి మరి శ్రీనివాస్ గౌడ్ అన్న గారు మరి ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా మరి మామనార్ల ముదిరాజుల గురించి ఎన్నో కృషి చేసిండు కాబట్టి మరి శ్రీనివాస్ అన్న ఆధ్వర్యంలో రేపు పొద్దుగాల రేపు అనగా 13 తారీఖు రోజు రేపు 11:30కు విజన్ గార్డెన్లో పెద్ద ఎత్తున ఒక 4000-5000 మందితో మేము ముదిరాజుల మొత్తం తీర్మానం చేస్తున్నాము. రేపు ఒక శ్రీనివాస్ అన్న గారి విజయం కోసం మేము ప్రతి గ్రామాల తిరిగి కూడా మా ముదిరాజులందరూ ఏకతాటిపైన నడిపించేటందుకు రేపు పొద్దుగాల పెద్ద ఎత్తున ముదిరాజు సమావేశం కూడా మరి ఈరోజు నిర్వహించుకున్నాము. రేపు బహిరంగ సభ
సభకు మరి అందరూ కూడా ముదిరాజులు అందరూ తరలి వచ్చి శ్రీనన్న విజయానికి అందరూ కూడా తోడ్పడాలని చెప్పి మరి కోరుకుంటూ జై ముదిరాజ్, జై జై ముదిరాజ్ అన్న. జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్రలో కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ పార్టీ ఘాటుగా స్పందించింది. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకసారి కళ్ళు తెరిచి చూడాలని అన్నారు. జిల్లా కేంద్రంలో ఐటీ పార్క్, మినీ ట్యాంక్ బండ్, బైపాస్ రోడ్ అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నదని, కాంగ్రెస్ పార్టీలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, బెక్కరి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే లోకల్లో పుట్టి పెరిగితే తెలుస్తుంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతకనికి వచ్చిన వాళ్ళకు మహిళల కష్టం, ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయి, నీళ్ళ కష్టాలు ఏం తెలుస్తాయి, అవన్నీ మీకు అందరికీ కూడా తెలుసు. గతంలో తాగడానికి నీళ్ళు లేక ట్యాంకర్ దగ్గరికి ఒక మహిళ ట్యాంకర్ కింద పడిపోయిన దినాలు కూడా ఉన్నాయి. అట్లాంటి రోజులకి వెళ్ళి ఈరోజు మా కౌన్సిల్ ఏర్పడ్డాక ఎమ్మెల్యే గారి కృషితోటి 2 ఏళ్ళు మొత్తం ఇంతకు నీళ్ళ ప్రాబ్లం ఏమొస్తుంది, ఎందుకు ఇంతగానో లీకేజ్ లేదని చూసి దాని మీద ఒక ఇది చేసుకుంటూ ఈరోజు రోజు తప్పించి నీళ్ళు అంటే మిషన్ బగిత రాకముందే మేము రోజు తప్పించి నీళ్ళు తాపుతున్నాం. ప్రజలందరూ దాన్ని పార్కుగా డైవర్ట్ చేయడానికి ఒప్పందం చేసుకొని దాన్ని తీసుకురావడం జరిగింది. అది అభివృద్ధి కాదా? అక్కడ మీ పిల్లలు, మీ పాపలు, మీ భార్య బిడ్డలు అక్కడ ఆహ్లాదకరంగా మయూరి పార్కులో విహరిస్తడం లేదా? ఒకసారి మీ ఇంట్లో మీ ఆడపిల్లలను అడిగితే వాళ్ళు చెప్తారు, చిన్నపిల్లలను అడిగితే చెప్తారు అది ఎవరు చేయించిండ్రు అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. అది శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క హయాంలో ఆ మయూరి హరితవనం అనేది అయ్యింది అని చెప్పి మీరు వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒకసారి కుడికన్ను ముందు అక్కడ పెట్టేస్తే. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలోని అమ్మవారు లక్ష్మీదేవి అవతారంతో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. దాదాపు 5 లక్షల రూపాయలతో అమ్మవారిని ఆలయ కమిటీ నిర్వాహకులు అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. లక్ష్మీదేవి అవతారం ఆలయమంతా కన్నుల పండుగగా కనిపించింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నవరాత్రులు లక్ష్మీదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు, ధనధాన్యాలు, కుటుంబం అంతా సుఖశాంతులతో విరజిల్లుతారని ఆమె తెలిపారు. నవరాత్రుల ఉత్సవాలు భాగంగా మహబూబ్నగర్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఈరోజు 3వ రోజులో భాగంగా లక్ష్మీదేవి అవతారం అమ్మవారి అలంకరణ చేశారు. అయితే ఆలయ నిర్వాహకులు దాదాపు 5 లక్షల రూపాయలతో అమ్మవారిని అలంకరించారు. అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. మనం ఇక్కడ చూస్తున్నాం మహబూబ్నగర్ పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ అబ్బుతో అంటే పైసలతో వివిధ నోట్లతో 5 రూపాయల కాడ నుండి 2000 నోట్ల వరకు అమ్మవారిని అలంకరించారు ఈరోజు. అయితే ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి అవతారంతో భక్తి నమిస్తున్నారని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, జయకర్, ఆర్కే న్యూస్, మహబూబ్ నగర్. ప్రతి శుక్రవారం గుడికి వస్తుంటాము. ఇప్పుడు నవరాత్రులు కాబట్టి రోజు ఒక అలంకరణ ఉంటుంది. ఈరోజు లక్ష్మీదేవి అలంకరణ. పేరు వర్షిని, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వస్తాను. కానీ మొదటిసారి నవరాత్రులని అమ్మవారు చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. పైసలతో చాలా బాగా అలంకరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదిగలకు అన్ని విధాలా ఆదుకుంటామని మహబూబ్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్లో ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు కాకుండా ప్రత్యేకంగా మాదిగ కులస్తులకు పెద్ద ఎత్తున అభివృద్ధికి నిధులు కేటాయించామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తనను మళ్లీ భారీ మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా దళితులకు 3 ఎకరాల భూమిని అందే విధంగా చూసుకుంటానని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పలు గ్రామాల నుండి మాదిగ కులస్తులు పాల్గొన్నారు. గెలిపించుకుంటే ఈరోజు మన ఆత్మీయత అంటే మన మాదిగల యొక్క వెనుకబాటు తనాన్ని పోగొట్టి మన అభివృద్ధి దిశగా నడిపిస్తాడు. అందుకొరకే మన సీనన్నకు గట్టిగా కప్పలతో సీనన్నకు మన జాతి మొత్తం ఒక స్పృహ ఉన్నటువంటి జాతి మొత్తం స్పృహ ఉన్నటువంటి నాయకులు మొత్తం మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పట్టణంలో 2 మండలాల్లో మరి జిల్లా వ్యాప్తంగా పేరున్నటువంటి ముఖ్య నాయకులందరూ నా నియోజకవర్గంలో వాళ్ళందరూ ఎంతో ప్రేమతో మా అన్న మా తమ్ముడు ఎలక్షన్లో నిలబడుతున్నాడు అని చెప్పి మా అన్న ఎలక్షన్ నిలబడుతుందని చెప్పి ఇక్కడ పిలుచుకొని
ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున అంబేద్కర్ సాక్షిగా మీటింగ్ పెట్టుకున్నందుకు మీ అందరికీ శిరస్సు వంచి ఒక నమస్కారాలు తెలియజేస్తూ మీకు మాకు నేను పుట్టినప్పటి నుంచే దగ్గర సంబంధం. నాకు ఊహ తెలిసి పెరిగేటప్పుడు కూడా నేను ఉన్నది మా ఇల్లు అర్జనవాడకు ఆనుకొని మా ఫస్ట్ ఇల్లు మాది. అన్ని ఇళ్ళ తర్వాత బొయ్యల ఇల్లు ఉంటాయి, బొయ్యల ఇల్లు తర్వాత మా ఇల్లు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఉపాధ్యాయులందరూ కాంగ్రెస్ పార్టీ గెలిపించడంలో భాగస్వాములు కావాలని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు అనుభవిస్తున్నటువంటి హక్కులు, సంక్షేమ పథకాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టినవని పేర్కొన్నారు. 2009 జనవరి 26 జీవో నెంబర్ 15లో 47,650 స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ఇవ్వడం ఘనత కాంగ్రెస్ పార్టీదే అని పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 2,500 పీఈటీ ఉపాధ్యాయులకు ఫిజికల్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించిందని తెలియజేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమాలను పోల్చుకొని ఇప్పుడు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోల్చుకొని చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మహబూబ్నగర్ తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నారని విమర్శించారు. పోలీసు అధికార ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఇది ఖచ్చితంగా కక్ష సాధింప చర్య అని, దీనిపై రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. కాకుండా ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారికి గతంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు కూడా తేడా చెప్తాను నేను ఒకటి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు నాడు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు ఎంపిక జరుగుతుంది. దాదాపు 50 నుంచి 64 మంది వరకు ఎంపిక చేస్తారు. వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు వరకు కూడా సెప్టెంబర్ 5 రోజు రవీంద్ర భారతిలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, అది ఎవరన్నా ఉండనియండి, ఏ పార్టీ అయినా ఉండనియండి, స్వయంగా వచ్చి ఆ ఉపాధ్యాయులకు సన్మానం చేసి ఆ ఉపాధ్యాయులతో తేనీటి విందు అంటే ఛాయ్ తాగే ప్రోగ్రాం ఉండేది. మరి 2014 తర్వాత మా ఉపాధ్యాయులు గమనించాలి, ఈ 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా కేసీఆర్ గారు రవీంద్ర భారతికి రాలేదు, అవార్డుకు తీసుకున్నటువంటి ఉపాధ్యాయుడికి శాలువా కప్పలేదు. అంటే ఆ కేసీఆర్ గారికి ఉపాధ్యాయులు అంటే ఎంత ప్రేమ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారు మహిళా టీచర్లను నోటికొచ్చినట్టు అవమానపరిచే రీతిలో మాట్లాడితే కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆయనపై చర్య తీసుకోలేదు. స్వయానా ముఖ్యమంత్రి కొడుకు, రేపు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నట్టు కలలుగంటున్న కేటీఆర్ కూడా ఉపాధ్యాయులు బళ్ళకి వెళ్ళడం లేదు, డాక్టర్లు ఆసుపత్రులకు వెళ్ళడం లేదు, వ్యవస్థ ఎట్లా బాగుపడుతుందని నిందించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి అందుకే నేను మా ఉపాధ్యాయులకు ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోల్చుకోండి, గతంలో ఇచ్చినవే పోల్చుకోండి. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మెమో, నాట్ ఏ జియో ఆర్డినెన్స్, ఒక మెమో ఇచ్చి 1/1/2004 నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు సిపిఎస్ వర్తింపజేస్తుందని ఆ రోజు ఆయన చెప్పిండు వాజ్పేయి. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఎవరైనా రాష్ట్రాలకు ఇష్టం ఉంటే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి రావచ్చు రాకపోవచ్చు అని ఆప్షన్ కూడా ఇచ్చిండ్రు. అట్లా ఆప్షన్ ఇచ్చినందుకే మీకు ఐడియా ఉందో లేదో, ఏప్రిల్ 21వ తారీఖు 2004 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 653, 654 మరియు 655 అనే జీవోలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. ఆ జీవోలు తీసుకొస్తూ ఏం చెప్పిండు ఆయన అంటే, ఈ జీవోల ప్రకారము సెప్టెంబర్ 1, 2004 నుంచి సిపిఎస్ అమల్లోకి వస్తుంది ఈ రాష్ట్రంలో అని చంద్రబాబు నాయుడు చెప్పిండు. ఆయన అయిన తర్వాత ఓడిపోయిండు మేళ, రాజశేఖర రెడ్డి గారు వచ్చిండ్రు, అప్పటికే జీవోలు ఉన్నాయి కాబట్టి అది అమల్లోకి వచ్చింది. దానికి కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం లేదు. 22 డిసెంబర్ 2003 రోజు వాజ్పేయి గారు బీజేపీ గవర్నమెంట్ తెచ్చింది. 21 ఏప్రిల్ 2004 రోజు 3 జీవోలు ఇచ్చినప్పుడు ఉన్నది చంద్రబాబు నాయుడు. అయినప్పటికీ మేము ఏం చెప్తున్నాం ఇవ్వాలంటే, మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రమాణ స్వీకారం చేశాక
ఉద్యోగుల పట్ల కనుక ఏదైనా సంతకం చేయాల్సి వస్తే సిపిఎస్ రద్దు అనే అంశానికే మొదటి సంతకం ఉంటుందని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు పేపర్లు చూడండి, 24 ఆగస్ట్ 2018 అంటే పోయిన నెల కాక పోయిన నెల 25 పేపర్లు వచ్చింది. 24 నాడు ప్రెస్ మీట్ పెట్టినాం గాంధీభవన్లో, నేను కూడా ఉన్నా. సిపిఎస్ రద్దు చేస్తాము అని ప్రకటన చేసిండు. మేనిఫెస్టోలో కూడా ఆ అంశాన్ని పెట్టినాము. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా మండలంలో కుసుమూర్తి గ్రామంలో భీమా నది పూజ చేసి పుష్కరాలు ప్రారంభించిన తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం భీమా పుష్కరాలకు భారీ ఏర్పాట్లను చేసిందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భీమా పుష్కరాలకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్న 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే వృశ్చిక రాశిలో గురువు ప్రవేశించడం వల్ల పుష్కరాలు వస్తాయని, భీమా నదిలో స్నానం చేయడం వల్ల సకల దోషాలు చెరిగిపోతాయని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేరేడుగం మఠపీఠాధిపతులు శ్రీ 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 సిద్ధి లింగేశ్వర స్వామి, తెరాస మాగనూరు మండల ప్రెసిడెంట్ ఎల్లారెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కర్ణాటక సరిహద్దు సమీపంలో ప్రవహిస్తున్న భీమా నది పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉన్నత దేవాదాయ శాఖ ఏడి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కర ఘాట్ దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పుష్కర ఘాట్ దగ్గర ఒకేసారి 32 మంది స్నానం చేసే విధంగా ఏర్పాటు చేశామని, వీఐపీలకు ప్రత్యేక ఘాటు ఏర్పాటు చేశామని, ఒక్కో ఘాటులో 12 మంది సిబ్బందిని నియమించామని ఆయన తెలిపారు. మన కుసుమూర్తి పుష్కర ఘాటులో ఆర్యవైశ్య సంఘం ద్వారా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆర్యవైశ్యుల యొక్క అభిప్రాయం ఏమంటే, ఈ మన మహబూబ్నగర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, వారి కార్యవర్గంతో పాటు మన మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాల ఆర్యవైశ్యులు అందరు కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే, ఈ భీమా పుష్కరాల సందర్భాన సుదూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు వస్తారు. వారికంతా కూడా వీలైనంత వరకు భోజన వసతి కలిగించాలి. ఎందుకంటే ఇది మారుమూల ప్రాంతమైన అధ్యక్షులు సాయి కుమార్ గారు స్పందించారు. దాని ప్రకారమే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా అనుకోవడం ఏమంటే ఒక 2000 నుంచి 3000 మంది వరకు యాత్రికులు వస్తారని అనిపిస్తుంది. వారికి వీలైనంత వరకు అన్ని విధాల మంచిగా అంటే నాణ్యమైన భోజనాన్ని ఇవ్వాలన్న ఒక ఆలోచనతోటి ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజే మొదటి రోజు, మొదటి రోజులో కొద్దిగా అటు ఇటున్నా కూడా రేపటి నుంచి పూర్తిగా మంచి ఆలోచనతోటి అన్ని విషయాలు సర్దుబాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలుపుతున్నాం. జై వాసవిమాత. ముందుగా అందరికీ భీమా పుష్కర శుభాకాంక్షలు. భీమా పుష్కరాలు నిన్న 11వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరుగుతున్నవి. ఇందులో భాగంగా కుసుమూర్తి ఘాట్లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థ మహబూబ్నగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నుండి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇందులో ఆర్యవైశ్యులు మాత్రమే దాతలు ఉంటారు. ఇక్కడ సర్వమత కులాలందరూ కూడా పుష్కర ఘాట్లో దానం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టినాము. ప్రతిదినం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంతమంది మన యాత్రికులు వచ్చినా కూడా మేము సేవ చేయడానికి ముందున్నాము. ముఖ్యంగా మేము 2000 నుంచి 3000 మంది అనుకుంటున్నాము ప్రతిదినం కూడా చేయడానికి. ఇక్కడ మక్తల్, మాగనూరు కృష్ణ వారి సహకారంతో ఇక్కడ మేము అన్నదానం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాము. అదేవిధంగా వచ్చే యాత్రికులకు ఇక్కడ ఉన్నవారు కూడా ఆటంకం కలగకుండా అందరూ కూడా మేము సూచించిన సూచనలు పాటిస్తూ ఇక్కడ చెత్తా చెదరం ఏది లేకుండా కూడా వాళ్ళు తిన్న ప్లేట్లను డస్ట్బిన్లో వేయాలని కోరుతున్నాము. జై హింద్, జై భారత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే మాదిగ కులస్తులకు అన్ని విధాలు ఆదుకుంటాం. మాదిగ ఆత్మగౌరవ సభలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. పాలమూరు పట్టణంలోని అభివృద్ధి చూసి టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్. మహబూబ్నగర్ జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో భీమా నది తీరంలో పుష్కరాలను ప్రారంభించిన దేవాదాయ ఉన్నత అధికారులు. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.